బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల ఎత్తుపోతల పథకం, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనం ప్రారంభోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నల్గొండ పట్టణ శివారులో జరిగే ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు మొత్తం కూడా భారీగా ఇది సాయంత్రం జరగబోయేటువంటి బహిరంగ సభను భారీగా సక్సెస్ చేసేందుకు లక్ష పైగా జనాల్ని సమీకరించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలో కొనసాగనుంది. ఇటు నేరుగా ఇటు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ నార్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంలోకి చేరుకుంటారు. అక్కడ బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆ కెనాల్స్ ద్వారా నీటి విడుదలని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైలాన్ని కూడా ఆవిష్కరించి ప్రాజెక్టు అని ప్రారంభ సూచకంగా పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాజెక్టు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలో 2008లో జనయజ్ఞంలో భాగంగా పురుడు పోసుకున్న ప్రాజెక్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి మేరకు, ఒత్తిడి మేరకు నాటి వైఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నది. నకిరేకల్లు, అదేవిధంగా నల్గొండ, మునుగోడు మొత్తం ఈ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత మొత్తం అంటే నిర్మాణం కొంత ఆలస్యం జరిగి 17 ఏళ్ల తర్వాత ఇటు ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా అక్కడి నుంచి దామర్చర్ల మండలం వైటీపీఎస్కి చేరుకుంటారు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి. అక్కడ దాదాపు ఇటు 2015లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కూడా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇటు కరోనా నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాలు మధ్యలో నిలిచిపోయినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పనులు తిరిగి ఊపందుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 2 విద్యుత్ ప్లాంట్లు అంటే అక్కడ మొత్తం కూడా 5 యూనిట్లుగా మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 2 యూనిట్లు పూర్తయ్యాయి. అయితే 2 యూనిట్ల సింక్రనైజేషన్ కూడా పూర్తయింది. అందులో ట్రయల్ రన్స్ కూడా పూర్తి కావడంతో ఇటు 2వ యూనిట్ 2ను అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇటు మెడికల్ కళాశాల, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇది. ఈ నూతన బిల్డింగ్ ఇది. ఇక్కడ అంతా కూడా ఇప్పటికే ఇటు నిర్మాణం అంతా పూర్తి చేసుకోవడంతో దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే పక్కనే ఉన్నటువంటి ప్రాంగణంలో ఇటు నర్సింగ్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఆయన సొంత ప్రాజెక్టు, అది సొంత కళల ప్రాజెక్టు అది. కాబట్టి ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సక్సెస్ చేసేందుకు అంటే గుర్తుండిపోయేలా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే 3 సార్లు కూడా జిల్లాకు వచ్చి ఏర్పాట్లపైన అధికారులతో అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులతో కూడా సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేలందరితో కూడా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్ని అంటే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుడిగాలి పర్యటన సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.